వైరాగ్య ప్రకరణము 12వ కథ. మనస్సు చిత్తము. సర్వకార్యములు సాధించటంలో దిట్ట అయిన ఈ మనస్సు గురించి చెబుతాను వినండి. ఇది అనేక కామక్రోధాలతో నిండి అతి శిథిలమై ప్రవర్తిస్తోంది. అన్ని వేళలయందు దోష దుర్గంధములతో కూడుకొన్న విషయానుభవము కొరకే పరుగులు తీస్తోంది. పెద్దలు చెప్పే మార్గమును సత్కార్యములను స్వీకరించమన్నప్పుడల్లా మొరాయిస్తోంది. దీని కదలికలు నెమలిపించపు తుది కొనలాగా అతి చంచలం. తండ్రి, మీరు వీధి కుక్కను చూచారు కదా. అది ఏ పని లేకపోయినప్పటికీ వీధులలో అటూ ఇటూ తిరుగుచూ ఆయాసపడుతూ ఉంటుంది కదా. అట్లాగే ఈ మనస్సు కూడా నిరర్ధకంగా, నిష్కారణంగా, నిష్ప్రయోజనకరంగా అన్ని వేళలో అటూ ఇటూ తిరుగుతోంది. నిద్రకు ఉపక్రమించినప్పుడు కూడా దీని వేగం ఆగటం లేదు. పోనీ పొందేది ఏమైనా ఉన్నదా? లేనే లేదు. ఓటికుండలాగా అది ఏమాత్రం నిండటం లేదు. ఎప్పుడైనా ఏదైనా లభించినా అంతటితో తృప్తి పడదు. తన సంకల్ప పరంపరలను త్యజించే శక్తి లేక అనేకసార్లు దీనత్వం, వ్యాకులత్వం పొందుతోంది. దురాశల వలలో చిక్కుకొన్న దానికి తృప్తి అన్నమాట ఎక్కడిది? జల్లెడలో నీరు పోస్తుంటే నిండేదెప్పటికీ చెప్పండి? ఈ మనస్సు గుంపులోంచి చెదిరిన కోతిలాగా అవిశ్రాంతంగా ఎక్కడి నుండి ఎక్కడికో పరుగులు తీస్తోంది. హే బ్రహ్మవేత్త, స్తంభజాడ్యము అనగా అవయవములు బిగదీసుకుపోయే ఒక వ్యాధిచే అవయవములు అస్వాధీనమగుటచే ఒకడు ఒకచోట పడి ఉన్నాడనుకోండి. అతడు ఒక ప్రక్క కాళ్ళు చేతులు కదల్చలేక బిక్క చూపులు చూస్తూ ఉంటే ఎక్కడి నిండో ఒక ఊరకుక్క అతనిని పీక్కు తినాలని భౌభౌమంటూ సమీపిస్తుంటే అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఈ మనస్సు నాకు అలా కనబడుతోంది. సుడిగాలిలో చిక్కుకొన్న ఎండుటాకు వలె దీనిచే నేను చాలా దూరం తీసుకుపోబడ్డాను. అది నన్ను ఎక్కడ నేలకూలుస్తుందో ఏమో. ఈ మనస్సులో చిత్తవృత్తులు అనేక సుడిగుండాలు ఉన్నాయి. క్రూరత్వము, పరవంచన, దురభ్యాసము మొదలైన ఇందులో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. నూతిలోకి దింపబడిన ఏతాము తాడు క్రిందికి పైకి తిప్పుతూనే ఉంటుంది చూచారా. మేము కూడా భోగవాంఛలతో, కామక్రోధములతో కూడుకొన్న వారమై 3 లోకములలో మనస్సుచే త్రిప్పబడుచున్నాం. ఈ మనస్సును పట్టుకొని నియమిద్దామా అంటే దీనికి ఒక రూపమే లేదాయే. తమ వంటి జ్ఞానులు మనస్సు అనబడు ఒకానొక వస్తువు లేదు, దానికి అస్తిత్వమే లేదు అని చెబుతూ ఉంటారు. అజ్ఞాన బాలుడు కథలోని భూతమును చీకట్లో ఎదురుగా ఉన్నట్లు ఊహించుకుని బాధపడునట్లు లేదు అని చెప్పబడుతున్న మనస్సు మాకు ప్రాప్తిస్తోంది. ఈ చిత్తము క్రోధాగ్నిజ్వాలలతో నన్ను ఒక ఎండుగడ్డి పరకవలే కాల్చివేస్తోంది. ఇది అగ్ని కంటే వేడి, కొండ కంటే కఠినం. దీనిని మేము అసలు జయించగలమంటారా? స్వల్ప వస్తువుల కోసం పరిగెత్తుతూ స్వల్పత్వమునే పొందుచు నరకాదుల రుచి ఏమిటో మరలా చూపించే ఈ చిత్తము యొక్క గమనం నిరోధించటం ఎట్లా చెప్పండి? ఒక సింహమును ఉత్త చేతులతో బంధించవచ్చునేమో, సముద్ర జలమునైనా పానం చేయవచ్చునేమో, హిమాలయ పర్వతాన్ని కూడా పెకలించవేయవచ్చునేమో, అగ్నినైనా భక్షించవచ్చునేమో. ఈ చిత్తమును నిరోధించటం మాత్రం అంత తేలికైన విషయం కాదు. ఇది అవివేకమును ఆశ్రయించి ఉండుటచే అన్ని ఉపాధులయందు ఏకస్థమయ్యున్న ఆత్మ దీనికి ఏమాత్రం కనిపించటం లేదు. ఏమి తెలుసుకున్నా, ఎంత బోధింపబడినా ఎల్లప్పుడూ భేదభావమునే పొందుతోంది. సౌమ్య సమతా భావములను హరించి వేసి దుఃఖములను కలుగజేయుటలో బహుప్రావీణ్యత చూపుతోంది. అనేక విషయాలలో అంతులేని ఆసక్తిని కల్పించుకొని అందులో జడత్వం వహించి నిద్రపోతోంది. ఎంత లేపినా నిదురలేవదు. సామరసపూర్వకమగు ఆత్మజ్ఞానము కొరకు ఏమాత్రమూ ప్రయత్నం చేయదు. ఇప్పుడు నేను ఏమి చేయాలో నాకు అర్థమగుటలేదు. ఈ మనస్సే అంతటికీ కారణం.
ఇది క్షీణిస్తే లోకాలు క్షీణిస్తాయి, విజృంభిస్తే లోకాలు కూడా విజృంభిస్తాయి. కొండలపై అడవులు పెరుగుచున్నట్లు సర్వ సుఖ దుఃఖాలు ఈ మనస్సు నుండే బయలుదేరుచున్నాయి. ఆచార్యులు ఎంత బోధించినా ఇది తన జాడ్యమును త్యజించుటలేదు. క్రూరుడగు పోకిరి బాలుడు మరొక పసిబాలుని బెత్తము చూపి బెదిరిస్తున్నట్లు ఇది నన్ను బెదిరిస్తోంది. ఈ మనస్సు అనే వ్యాధికి ఉత్తమమైన ఔషధం వివేకమే కదా. అట్టి ఔషధంతో ఇది క్షీణిస్తే సుఖదుఖాలు వికారాలు కూడా క్షీణిస్తాయి. తమ వంటి మహాత్ములు చిత్తమును జయించుటచే సర్వమును జయించి వేశారు. అట్టి ఈ మనస్సును నశింపచేయ నిశ్చయించుకున్నాను. నాకీ రాజ్యాదులతో పనేమున్నది చెప్పండి.